ఈ వయ్యారి భామ సినీ ప్రయాణం అసాధారణంగా సాగింది. 2012లో మలయాళ చిత్రం పద్మవ్యూహంలో చిన్న పాత్రతో తన నటనా ప్రస్థానం ప్రారంభించిన ఈ నటి తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లింగాలో చిన్న పాత్ర ద్వారా మరింత గుర్తింపు పొందింది. 2018లో వచ్చిన తమిళ చిత్రం పడై వీరన్ ద్వారా హీరోయిన్గా ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. ఇందులో తన నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు సైమా అవార్డుకు నామినేట్ కూడా అయ్యింది. తెలుగులో ఆమె తొలి సినిమా రెడ్ రామ్ పోతినేని సరసన చేసిన ఈ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. సినిమా భారీ హిట్ కాకపోయినా ఈ భామ తన నటనతో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆమె హనుమాన్ సినిమా ద్వారా స్టార్ ఇమేజ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు నమోదు చేయడంతో భారీ హిట్గా నిలిచింది. తాజాగా అల్లరి నరేష్ సరసన నటించిన బచ్చల మల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా ఆమె నటనపై ప్రశంసలు అందుకుంది. సినిమాలే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ నటి చాలా యాక్టివ్గా ఉంటుంది. అభిమానులతో తన ఫోటోలు, అప్డేట్స్ పంచుకుంటూ వారిలో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఈ భామ నేడు గ్లామర్, నటన రెండూ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ టాలీవుడ్లో నిలిచింది.